మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా ఖమ్మం జర్నలిస్టులు ఆందోళన చేశారు. టీయూడబ్ల్యూజే నేతృత్వంలో నల్ల జెండాలు ప్రదర్శన నిర్వహించారు. ప్రెస్ క్లబ్, అమరవీరుల స్తూపం మీదుగా జిల్లా పరిషత్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ కొనసాగించారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. మోహన్ బాబును తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల మొత్తం కన్నెర చేస్తుంది. ఎప్పటికే ఏదైతే మోహన్ బాబు మీడియాకి ఏదైతే క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున ఖమ్మంలో నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. ఇక్కడ టీజేకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆదితో రాజనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే మోహన్ బాబు దాడిని జర్నలిస్టు మీద చేసిన దాడిని మీరు ఎలా చూస్తున్నారు? ఎట్లా టీడబ్ల్యూ నుంచి ఏం స్పందన? మోహన్ బాబు కండ కావడంతో, అహంకారంతో సినిమాలలో హీరో కనుక 10 మందిని కొట్టినట్టుగా ఆయన వ్యవహరిస్తూ జర్నలిస్టుల మీద దాడి చేయడం జరిగింది. ఆయన కుటుంబం వీధిన బడి కొడుకులు ఆయన వీధి రౌడీల వలె ఆయుధాలతో కర్రలతో కలబడుతుంటే, అలాగే మరోవైపు డీజీపీ ఆఫీస్ చుట్టూ ముఖ్యమంత్రి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే విషయం చాలా సీరియస్ గా అయింది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు వార్తల కవరేజ్కి వెళ్లారు. వార్తల కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుల మీద మోహన్ బాబు అతని గుండాలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో రంజిత్ అనే సీనియర్ జర్నలిస్టుకు తీవ్రమైన గాయాలయ్యాయి. అలాగే మరికొంతమంది జర్నలిస్టులకు గాయపడటం, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కూడా పగిలిపోయాయి. ఒకటే మేము కోరుతున్నాం, మోహన్ బాబును రాజకీయాలు సృష్టించి జర్నలిస్టుల మీద దాడి చేసిన మోహన్ బాబును, అతని గుండాలను తక్షణం అరెస్ట్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, జర్నలిస్టుకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇక్కడనే మరొక యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి రజనీకాంత్ గారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ స్పందన ఏంటి? నిన్న జరిగిన మంచు మోహన్ బాబు వాళ్ళ కుటుంబ సమస్య, తండ్రి కొడుకుల మధ్యన తలెత్తిన వివాదం కాస్త దాన్ని కవర్ చేయడం కోసం జర్నలిస్ట్ సోదరులు వెళ్లారు. టీవీ9 రిపోర్టర్తో పాటు టీవీ5 రిపోర్టరు, అదేవిధంగా బీఆర్కే ఛానల్ సంబంధించిన కెమెరామెన్ పై మోహన్ బాబు నిర్ద్వందంగా బౌన్సర్లు పెట్టి దాడి చేయడం, ఆయన కూడా స్వయంగా లోగో గుంజుకొని నీకేం చెప్పాలంటూ అసభ్య పదాలతో దూషించడం, ఈ అన్నింటినీ కూడా టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఖండిస్తుంది. దీంతో పాటు ఈరోజు ఖమ్మంలో కూడా మయూర్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేశాము. ఇలాంటి దిందుడుకు చర్యలకు మోహన్ బాబు కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలానే జర్నలిస్టులపై నోరు పారేసుకున్నాడు. ఆ తర్వాత దాడి చేసిన తర్వాత దిద్దుబాటు చర్యలో భాగంగా మోహన్ బాబు తన నైజాన్ని మరోసారి కూతుల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఒక వాయిస్ రిలీజ్ చేశారు. వాయిస్ రిలీజ్ చేసి కొడుకు ఇలాంటి పరిస్థితులకు దిగజారేవా అంటూ తాను మోహన్ బాబుగా నటుడిగా ఎదగ ముందు మద్రాసు వీధుల్లో అడుక్కొతున్నానని చెప్పి, మరి అడుక్కొతున్నప్పుడు ఆ నీతి జ్ఞానం ఏమైంది? ఈ రోజు జర్నలిస్టులపై కవరేజ్, నిజాయితీగా పోయిన జర్నలిస్టులపై కవరేజ్ పోయిన జర్నలిస్టులపై దాడి చేయడం ఎంతవరకు సబబు నువ్వు ఒకసారి గ్రహించాలి. దాంతో పాటుగా జర్నలిస్టులు చిలువలు పొలవలుగా చేసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా రాస్తున్నారంటూ నిన్న వాయిస్ లో పెట్టావు. జర్నలిస్టులు ఎప్పుడైనా సరే నిజాయితీగా, నిర్భయంగా బయట సమాజంలో జరిగే వాటిని ప్రజలకు, సమాజానికి అందిస్తున్నారే తప్ప నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను వెంటాడతాం, వేధిస్తాం. దాంతోపాటుగా నీ మీదపై ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవాలి. నీకు ఇచ్చిన పద్మశ్రీని కూడా తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని టీడబ్ల్యూజే టీజేఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడనే ఏదైతే యూనియన్, ఏదైతే జర్నలిస్ట్ యూనియన్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన పట్ల మీ స్పందన ఏంటి? ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మోహన్ బాబు ఈరోజు కళాకారుడిగా, అత్యుత్తమ సినీ నటుడిగా ఆయన ఎదగడంలో తెలంగాణ జర్నలిస్టు సమాజం ఎంతో తోడ్పాటును అందించింది. అటువంటి తెలంగాణ జర్నలిస్టులపై ఈరోజు మోహన్ బాబు చేసినటువంటి దాడి ఒక జర్నలిస్టు మీదనో, ఒక మీడియా సంస్థ మీదనో చేసింది కాదు. ఇది పూర్తిగా వాక్ స్వాతంత్ర హక్కుపై మోహన్ బాబు చేసినటువంటి దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి మా యూనియన్ నాయకులు అల్లం నారాయణ గారు, ఆదినారాయణ గారి పిలుపు మేరకు ఈరోజు ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాం. ఖచ్చితంగా మోహన్ బాబుని తెలంగాణ సమాజం బహిష్కరించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. రంజిత్ అనే జర్నలిస్ట్ కి ఇప్పటికే ఈ దవడ పై భాగంలో పూర్తిగా 3 చోట్ల తీవ్రమైనటువంటి గాయం కూడా అయింది. అతని కుటుంబానికి కూడా ప్రభుత్వం బాధ్యతగా, భరోసాగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మోహన్ బాబును తక్షణమే తెలంగాణ సమాజం పూర్తిగా అతని తెలంగాణ నుంచి బహిష్కరించాలని తెలంగాణ జర్నలిస్ట్ సమాజ పక్షాన కోరుతున్నాం. ఏదైతే తెలంగాణ జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో దాడిని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఆయనకి ఇచ్చిన పద్మశ్రీని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఖబర్దార్ మోహన్ బాబు అంటూ జర్నలిస్టు సమాజం మొత్తం కూడా గొంతెత్తుతుంది. ఇప్పటికే ఏదైతే దీని మీద న్యాయ విచారణ జరిపించాలని జర్నలిస్టు